హలో గాయ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ ఆక్వా. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు మన గప్పి ఫామ్కి ఒక కొత్త గప్పి స్ట్రెయిన్ తెప్పించినాం. ఒక చూపిస్తా. ఇగో ఆల్రెడీ అన్ప్యాకింగ్ అయిపోయింది, చూసుకోవచ్చు. ఇవన్నీ జూవెనల్ సైజు, చిన్న బేబీస్. ఇవన్నీ 1 month బేబీస్. అంతా మన వాటర్కి మంచిగా ఎక్స్ప్రిమేట్ చేసుకోవడానికి తెప్పించుకున్నా. ఆల్రెడీ మనం వాటర్ స్టోర్ చేసి పెట్టేసుకున్నాము, చూసుకోవచ్చు. మనం 5 days ముందే వాటర్ అని మంచి ఫిల్ చేసేసుకొని స్టోర్ చేసి పెట్టేసినాం. స్టోర్డ్ వాటర్ వాడాలి దేనికైనా, చూసుకోవచ్చు. ఇది కోయిడంబో ఇయర్. ఇంకా కొంచెం ఆర్టీమే ఎగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో, చూసుకోవచ్చు. దీంట్లో నెక్లిమేట్ చేసేద్దాం, చూసుకో. దీంట్లో ఇది లాంగ్ ట్రావెల్ చేసి వచ్చినాయి కాబట్టి మనం మంచిగా ఒక 1 hour పెట్టేసుకోవాలి. 1 hour 30 minutes 40 minutes అట్లా పెట్టేసుకొని ఎక్లిమేట్ చేసేసుకొని వాటర్ మ్యాచ్ చేసేసుకొని రిలీజ్ చేసేసుకోవాలి. నేను దీంట్లో కొంచెం వాటర్ అనేది డౌన్ చేసేసుకుంటా. ఫిషెస్ అనేవి కొత్తగా వచ్చిన తర్వాత జంప్ చేస్తాయి, అందుకని కొంచెం వాటర్ డౌన్ చేసేసుకొని రిలీజ్ చేసేసుకోవాలి. దీని మీద ఏమైనా పెట్టేసి మంచిగా వదిలేసుకోవాలి. ఇంకా మన గప్పి అప్డేట్లో ఇంకా ఇవన్నీ మంచిగా ఆల్గే వాటర్ అయిపోయింది మొత్తం, డైరెక్ట్ సన్లైట్ వల్ల. దీంట్లో బేబీస్ కూడా ఉన్నాయి. మనం కోయిడంబో ఏడు తెప్పించినాం. ఎప్పుడైనా జూనల్ సైజు తెప్పించుకోండి. మీరు ఎప్పుడు తెప్పించుకున్నప్పుడల్లా జూనల్ సైజ్ అయితే మంచి, మన వాటర్కి తొందర అయిపోతాయి. మనం ఫిష్ చనిపోవడం అనేది ఉండదు. మనం బ్రీడింగ్ సైజ్ చేసుకుంటే చచ్చిపోతాయి అనేటివి, చూసుకోవచ్చు. దీని స్ట్రెస్లు ఉన్నాయి, వదిలేద్దాం ఒకసేపు. చూడొచ్చు, మనం అక్లిమేట్ చేసేసి రిలీజ్ చేసేసినాం గప్పీస్ని. ఇవి జూనల్ సైజు కాబట్టి చాలా చిన్న సైజు ఉన్నాయి. మనం దీనికి 24 hours వరకు ఫీడ్ ఏమి ఇయ్యం. తర్వాత ఆర్టీమే హ్యాచ్ చేసేసుకొని ఫీడ్ ఇస్తాం. మంచి వాటర్ సెట్ అయినాయి. ఎప్పుడైనా జూనల్ సైజే తీసుకోండి, మంచి వాటర్కి సెట్ అవుతాయి.